హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీలో సన్సెట్ మార్క్ అని చెప్పి ఒక స్ట్రీట్ ఉంది. అక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే చర్చి కనపడింది. పేరు విచిత్రంగా ఉంది, ఫ్రీ చర్చ్ అంట. అంటే ఈ చర్చి ఫ్రీ అనమాట, ఉచితం. మిగతా చర్చలన్నింటిలో జనరల్ గా అంటే చర్చ్ అంటే దశమ భాగాలు కట్టడం, లేకపోతే అక్కడ మెంబర్షిప్ తీసుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఉంటాయి అని చెప్పి భయపడి చర్చికి రావటం లేదేమో అని చర్చి నిర్మాణం ఏం చేశారంటే అవే మేము తీసుకోము, చర్చికి రండి బాబు అని చెప్పడం కోసం ఫ్రీ చర్చ్ అని పెట్టారు. అంటే ఫారిన్ కంట్రీస్ లో చర్చ్ అమ్మేస్తున్నారు కదా, ఇది అమ్మేయడానికి దాని ముందు స్టేజ్ అనమాట. ఇది అమ్మేసే ముందు ఒక ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ స్టేజ్ లో ఫ్రీగా పెట్టినా కూడా రాలేదు అంటే తర్వాత వదిలేస్తారు అనమాట. ఇప్పుడు దీని మీద మరి లలిత్ కుమార్ ఆయన కామెంట్ కూడా చెప్తారు. అలాగే ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఇక్కడ చూస్తే ఈ చర్చ్ ఎవరి కంట్రోల్లో ఉంది అంటే చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా. చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా అంటే సిఎన్ఐ. జస్ట్ లైక్ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ విధంగా అయితే సిఎస్ఐ ఉందో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనేది, అలాగే ఇక్కడ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా. అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోయేటప్పుడు విలువైన ఆస్తులన్నింటినీ కూడా రోమన్ క్యాథలిక్ చర్చ్ కి ఈ చర్చిలకి అప్పచెప్పి వెళ్ళిపోయారు. అయితే ఈ చర్చికి అప్పచెప్పినప్పుడు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మొట్టమొదటి వాళ్ళు విడగొట్టి చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అని విభజన చేసి వెళ్ళారు. అప్పటి నుంచే భారతదేశానికి సగం ఈ దరిద్రాలు అంటించి వెళ్ళారు. 2 భారతదేశాలు, 3 భారతదేశాలు, 4 భారతదేశాలు అని. ఇప్పుడిప్పుడే మన హిందూ బంధువులు అందరూ కూడా, జాతీయవాద మిత్రులుగా చెప్పబడే వాళ్ళందరూ కూడా భావదాస్యం నుంచి బయటకు వస్తున్నారు. ఇది సౌత్ ఇండియానో నార్త్ ఇండియానో కాదు, వీఆర్ సదర్న్స్ ఆఫ్ ఇండియా, లేదా వీఆర్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క దక్షిణ భాగంలో ఉన్న వాళ్ళమే తప్ప ఇది దక్షిణ భారతదేశం కాదు అనే భావదాస్యం నుంచి బయటకు వస్తున్నాం. విభజించు పాలించు అనే సూత్రంతో పాటు వెళ్ళిపోతూ విడగొట్టు, ఇది కరెక్ట్ మాట. సూత్రం అన్నమాట. వెళ్ళిపోతూ విడగొట్టు అనే కాన్సెప్ట్ కూడా వాడు బాగా అనిపించెళ్ళాడు. మన వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నారు దాని నుంచి తేరుకుని. మీ అందరికీ కూడా ఇలాంటివి తెలియాలి అని చెప్పేసి ఆ ఫ్రీ చర్చ్ అనే దాని గురించి ఇప్పుడు కరుణాకర్ గారు చెప్పారు కదా. కేవలం ఏంటంటే గతి లేక అమ్ముడు పోయే స్థితికి వచ్చే ముందు, బాబురే మీరు ఏమి ఇవ్వకపోయినా పర్లా మా చర్చికి వస్తే చాలరా నాయన అని అడుక్కునే స్థితికి వస్తున్నట్టు ఉన్నారు బహుశా. ఆ కారణంగానే ఇక్కడ ఫ్రీ 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 అని పెట్టారు. అది ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఎలాంటి విశేషాలు కనపడితే మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.